హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం పున్నేరులో విషాదం చోటు చేసుకుంది. స్థానిక స్విమ్మింగ్ పూల్లో పడి ఫరహత్ అనే మహిళతో పాటు ఆమె ఇద్దరు కుమార్తెలు మృతి చెందారు. పిల్లలను కాపాడబోయి తల్లి కూడా నీటిలో మునిగిపోయినట్టు ప్రాథమికంగా తెలుస్తోంది. అయితే భర్త అజారుద్దీన్ ప్రవర్తనపై మృతురాలి కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి. థ్యాంక్ యూ శ్రీజ. ఇక చూసినట్టయితే హనుమకొండ జిల్లా వర్ధనపేట కాన్స్టిట్యున్సీ పున్నేరు మండలం లో ఈ రోజు ఒక దుర్ఘటన చోటు చేసుకుందని చెప్పొచ్చు. ఎవరైతే అజరుద్దీన్ ఉన్నాడో అతని యొక్క సొంత ఫ్లాట్ లో ఒక స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేశాడు. గత కొంతకాలంగా దాన్ని కిరాయించుకుంటూ దాన్ని తన యొక్క జీవనం నడుపుతున్నాడు. ఈ రోజు జరిగింది ఏంటంటే అతను రోజటి లాగానే అతని భార్యతో పాటు ఇద్దరు కుమార్తెలు ఫర్హత, ఉమేరా, అయేషా వీళ్ళని తీసుకొని రోజట్లాగానే ఆడికి వెళ్ళాడు. వెళ్ళాక అతనితో పని ఉందని చెప్పేసి బయటికి వెళ్ళి మళ్ళీ వచ్చేసరికి తల్లి ఇద్దరు కూతుర్లు స్విమ్మింగ్ పూల్ లో పడి చనిపోయినట్టుగా స్థానికులు చెప్తున్నారు. అయితే ఇక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ అత్త కానీ లేకుంటే కుటుంబ సభ్యులు కానీ ఇతనే చంపి దాంట్లో వేసిపోయాడు. కుటుంబ కణాలు కొన్ని రోజులుగా పిల్లల విషయంలో రోజు తరచు గొడవ జరుగుతున్నది. దీనివల్ల అతనే చంపి వేసి ఉంటాడని చెప్పేసి వాళ్ళు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక చూసినట్టయితే పోలీసులు మాత్రం అన్ని విధాలు అంటే ఆత్మహత్యన లేకుంటే వాళ్ళు ఇతను చంపి దాంట్లో స్విమ్మింగ్ పూల్ లో వేసాడా లేకుంటే దుర్ఘటన జరిగిందన్న 3 కోణాల్లో పోలీసులు మాత్రం క్షుణ్ణంగా పరిశీలన చేస్తున్నారు. శ్రీజ, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ కృష్ణ.